తొలుత కిరణ్ రాయల్ గురించి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, కిరణ్ రాయల్ వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని విపరీతంగా టార్గెట్ చేశారు ఒక టైంలో. అంటే దానికి దీనికైతే చాలా వేరియేషన్ ఉంది ఆ ఎపిసోడ్లకు ఈ ఘటనకు సంబంధించి. దాంతోపాటు ఎక్కడ మీడియాలో కూడా ఒక సాక్షి, వైసీపీ మీడియా తప్పించి మిగిలిన మీడియాలో కూడా ఎక్కడా దీని మీద స్పందన లేదు. అంటే అంత చిన్న వ్యవహారంగా దీన్ని చూడాలా? రామ్నాథ్ గారు, ముందుగా మీకు ఏపీ ప్రైడ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలన్నా. ఇప్పుడు ఒకటి, వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఒక వ్యక్తిగత అంశం అయితే ఎవరో కూడా మాట్లాడరు. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశము, ఇంకోటి ఆ అమ్మాయి నాకు ఆయనకు సంబంధించిన అంశం, మీరు ఎవరు ఇన్వాల్వ్ అవద్దంటే ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయరు. కానీ ఒక మహిళగా ఆమె వచ్చి బయటకు వచ్చి ఏదైతే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తానంటున్నాడని చెప్పి వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటిది ఉంటది. ఎవరికైనా సరే, అది ఏ పార్టీలకు అతీతంగా స్పందించాలి. కానీ ఈ రోజు మన మీడియా చూస్తా ఉంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు పట్టపగలెళ్ళి నడి రోడ్డు మీద రేప్ చేసినా కూడా దాన్ని చూపించే పరిస్థితిలో లేరు. పట్టపగలెళ్ళి నడి రోడ్డు మీద రేప్ చేసినా చూపించే పరిస్థితిలో లేరు. కానీ అవతలకు సంబంధించినటువంటి అవతల రాజకీయ పార్టీ ఏదైనా చిన్నగా ఏదన్నా అవతల వాళ్ళని విమర్శిస్తే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు జనరల్ గా చూస్తే ఇప్పుడు ఈ రోజు కిరణ్ రాయల్ అనేటటువంటి అంశం మీద ఖచ్చితంగా అన్ని మీడియాలు, ఈ పార్టీకి రాజకీయ పార్టీలు కూడా, జనసేన కూడా ఈ పార్టీకి రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి జానీ మాస్టర్ని మేము ఏ విధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నామో, సో కిరణ్ రాయల్ని కూడా మేము పార్టీ నుంచి దూరంగా ఉంచుతున్నామని వాళ్ళు ప్రకటించాలి లెక్క ప్రకారం అయితే. కానీ వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. అంటే ఏంటి, వాళ్ళు జనసేన, తెలుగుదేశం ఈ పార్టీల్లో ఇటువంటి ఏం చేసినా కూడా మేము సమర్థిస్తాము, మేము అట్లాంటి ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టుగా భావించాలి. ఇప్పుడు కిరణ్ రాయల్ అనేటటువంటి అంశంలో అతను మా మీద రాజకీయ విమర్శలు చేస్తారు, దానికి మేము రాజకీయ కోణంలోనే సమాధానం చెప్తాం. కానీ ఈ రోజు ఒక మహిళను అతను బూతులు తిడుతూ చంపేస్తానని మాట్లాడుతున్నటువంటి ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత, అంటే మీరు అధికారం ఉంది కాబట్టి నేను చంపేస్తాను అవతల వాళ్ళని, ఒక మహిళని అంటున్నా అంటే రేపు పొద్దున ఇంక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అందరూ అదే కోణంలో చూస్తాడు కదా. ఇంకొక అంశం ఇక్కడ మనం ప్రస్తావించాలి. ప్లీజ్. ఇంకొక అంశం మనం ఇక్కడ ప్రస్తావించాల్సింది, ఈ రోజు కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి ఈ ఒక్క మహిళ కాదు సార్ బాధితురాలు. జనసేనలోనే దాదాపుగా 20-25 మంది వీళ్ళ బాధితురాలు ఉన్నారు, ఏదైతే ఇతను బాధితురాలు ఉన్నారు. అంటే దాదాపుగా జనసేన వీర మహిళలను కూడా ఇతను వదల. జనసేన వీర మహిళలు కూడా ఇతని దగ్గరికి ఇతను చెప్పినట్టు వినకపోతే, వాళ్ళని ఇతను రమ్మన్న దగ్గరకు రాకపోతే వాళ్ళని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కూడా ఇతను వాళ్ళ మీద విస్తృతంగా దుష్ప్రచారం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేన వీర మహిళలను కూడా జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వదల్లా. మరి అంటే వాళ్ళ నాయకుడికి అన్ని తెలిసినా కూడా అనేక మంది ఇతని మీద కంప్లైంట్లు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. ఇచ్చినా కూడా అతనికి ఇంకా బాధ్యతలు పెంచాడు. ఏది, అతను ఇంకా దగ్గరకు చేర్చుకున్నాడు తప్ప దూరం పెట్టలా. అంటే ఖచ్చితంగా దీంట్లో పవన్ కళ్యాణ్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే జనసేన వీర మహిళ ఇతని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఇట్లాంటి ఇంకోసారి చేయనీయకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళ నాయకుడికి తెలిసినా కూడా వాళ్ళ నాయకుడు ఏం అనలేదు కాబట్టి ఇతను ఇలానే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నేను ఆడియో టేపులు చూసిన వెంకటరెడ్డి గారు, ఆయన ఒకటైతే అంగీకరిస్తున్నారు. ఇప్పుడు సరే, వివాహం అయి ఉంటారు, భార్య ఉంటారు, దాంతోపాటు ఈమె నిన్న బయటకు వచ్చిన ఆ మహిళతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు వివాదం ఏంటి, అక్కడితో ఆగలేదు. ఈయన ఆమెను కూడా కాకుండా ఇంకో ఆమెతో ఉంటున్నాడు, ఇంకో యువతితో ఉంటున్నారు, దానివల్ల వీళ్ళిద్దరి మధ్య క్లాస్ వచ్చిందని చెప్తున్నారు. ఆ ఆడియోలో కూడా అది ఇద్దరు ధృవీకరిస్తూ ఉన్నారు. నా ఇష్టం, మగాడిని, నేను ఎంతమందితో అయినా ఉంటాను అని స్థాయిలో మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్. అంటే ఈయనకు ఎఫ్ఐఆర్లు అయితే ఉన్నాయన్నది ఆయన కూడా అంగీకరిస్తున్నారు. అంటే వాళ్ళ నాయకుడిని చూసి ఆదర్శంగా తీసుకున్నాడు సార్. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఏమంటాడు, నేను 3 కాబట్టి 30 అని అమ్మాయిలు అంటే స్టెఫ్రీన్ లాగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏం చేయాలి, దాదాపుగా ఇప్పటికి 24 గంటల పైన అవుతుంది సార్ ఈ కిరణ్ రాయల్ అనేటువంటి అంశం మనం ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేసిన దాదాపుగా ఒక రోజు పైగా నడుస్తా ఉంది. ఇది నడుస్తా ఉన్నప్పుడు ఈ పార్టీ అధిష్టానం నుంచి ఏమన్నా వచ్చి ఇదిగోండి కిరణ్ రాయల్ చేసిన తప్పని ఎక్కడైనా ఖండించారా? ఖండించి అతను మేము పార్టీని దూరంగా పెడుతున్నా అన్నారా? అతని మీద కేసు నమోదు చేయించారు ఎక్కడన్నా? సో ఇప్పుడు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇటువంటివి. అతను ఒక మహిళతో కాదు సార్, చెప్పాను కదా, దాదాపుగా జనసేనలోనే 20 నుంచి 25 మంది మహిళలు కిరణ్ రాయల్ బాధితులు ఉన్నారు. కిరణ్ రాయల్ వల్ల బాధించబడి లైంగికంగా వేధించబడినటువంటి మహిళలు
జనసేనలో 20-25 మంది ఉన్నారు. మిగిలిన మిగిలిన అంటే జనరల్ గా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళైతే కోకొల్లు ఉన్నారు. ఇతనేం లేదు సార్, ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెడతాడు. రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇతను పొలిటికల్ లీడర్ కదా, అక్కడ అతను ఆల్రెడీ ప్రెస్ మీట్ ఉంటాయి వాళ్ళకి, ఇతను వీడియోలు అన్ని పంపిస్తాడు. సో ఇతను ఏదో ఒక విధంగా ఉపయోగపడతాడులే అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా వాళ్ళతో చాటింగ్లు, ఆల్రెడీ మెసెంజర్ లో చాటింగ్లతో స్టార్ట్ చేసి మొత్తం వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం, వాళ్ళని లోబర్చుకోవటం, లైంగికంగా లోబర్చుకోవటం, ఏదైతే డబ్బులు ఆర్థికంగా వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందటం, ఇవన్నీ ఇతను చేసేటటువంటి వర్క్ ఇదే. ఇతను చేసే బిజినెస్ ఏంటంటే ఇదే, కిరణ్ రాయల్ బిజినెస్ అమ్మాయిని లోపరుచుకోవటం. ఇప్పుడు ఆ ఆడియోలో చూస్తే బాధ అనిపించింది ఏంటంటే ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నారనేది అయితే ఈయన కూడా చెప్తున్నారు. నేను నిన్ను నమ్మి, సరే అది కరెక్టా రాంగ్ అని వదిలిపెడితే ఆమె అయితే ఈయన నమ్మింది, ఏదో పెట్టుకున్నారు, వివాహేతర సంబంధం నడిచింది. ఆమె విపరీతంగా డబ్బులు ఇచ్చాను అని చెప్తూ ఉంటే నువ్వేమన్నా అప్పుగా ఇచ్చావా, అప్పని చెప్పి ఇచ్చావా అంటే ఫ్రీగా ఇచ్చినాడు అన్నట్టుగా ఈయన ధృవీకరించుకుంటున్నారు. అప్పుగా ఇచ్చింటే ఆ డాక్యుమెంట్లు తీసుకురా, బాండ్లు తీసుకురా, అప్పుడు చూద్దామని మాట్లాడుతున్నారు. అంటే చీటింగ్. ఆమెనైతే పాపం డబ్బులు ఇచ్చింది, ఈయన మీద ప్రేమతోనే ఇచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత ఈయన ఇంకో ఆమెతో ఉంటున్నారని తెలిసిన తర్వాత ఆమె బాధతో అవన్నీ చెప్తే పచ్చి బూతులు తిడుతున్నారు. ఆమె ఏమన్నా అప్పుగా ఇచ్చావా అని అడుగుతున్నారంటే ఎగ్గొట్టడానికి డబ్బులు. సార్ డబ్బులు ఎగ్గొట్టడం అనేది ఒక పాయింట్, మీద ఇక్కడ చంపేస్తాను అంటున్నాడు కదా, అంటే ఏంది రేపొద్దున ఇప్పుడు ఆమెకు ఖచ్చితంగా ఇప్పుడు ఆమెకు ప్రాణహాని ఉందనేది ఓపెన్ గా ఆయన మాటల్లోనే అర్థమైంది. నేను వస్తున్నాను, నేను వచ్చి రేపొద్దున నేను లేపేస్తా అంటున్నాడు డైరెక్ట్ గా. నీ అంతు చూస్తాను, లేపేస్తాను, చంపేస్తాను అంటే ఇంత పబ్లిక్ గా ఒక రాజకీయ నాయకుడు చంపేస్తాను అని చెప్పి వీడియోలు ఆడియోలు మనకు బయటకు వచ్చితే ఇప్పటి వరకు రియాక్షన్ లేదు పోలీసుల నుంచి. మళ్ళీ మనకి ఎంత దౌర్భాగ్యం అంటే మన రాష్ట్రానికి హోంమంత్రిగా ఒక మహిళ అన్నారు, ఇప్పటి వరకు రియాక్షన్ లేదు. మళ్ళీ నేను అమ్మాయిలను కాపాడుతానని చెప్పి రోజు టీవీలో కబుర్లు చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది తిరుపతి లాంటి ఏదైతే పుణ్యక్షేత్రంలో ఈ రచ్చంతా నడుస్తుంది. ఏది తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో రాసలీలల కిరణ్, నాట్ రాయల్ కిరణ్ రాయల్ కాదు అతను, రాసలీలల కిరణ్ సంబంధించినటువంటి వ్యవహారం మీద మరి జనసేన రియాక్ట్ కాలేదు, వీళ్ళు ఎవరు రియాక్ట్ కాదు సార్. ఎందుకంటే చెప్పలా, రేపొద్దున ఇంకో అంశం తెస్తారు, దీన్ని మరుగున పడేస్తారు. సో వాళ్ళ పార్టీలో ఇవన్నీ సహజం, వాళ్ళ నాయకుడే ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని రకాలుగా పోరాడినా వాళ్ళు ఇదే రకంగా బిహేవ్ చేస్తారు. కాకపోతే నేను డీజీపీ గారిని, హోంమంత్రి గారిని వీళ్ళని అడిగేది, ఆ అమ్మాయికి ఏదైతే రక్షణ కల్పించండి, కేసు పెట్టి విచారం చేయండి, చేసి ఖచ్చితంగా ఇతను శిక్ష పడేటట్టు చేయాలి. దీనికోసం ఖచ్చితంగా మేము కూడా న్యాయపరంగా ఖచ్చితంగా మహిళా సంఘాలు కూడా ఆల్రెడీ ఈ రోజు రియాక్ట్ అయ్యి ఉన్నాయి. మహిళా సంఘాలు కూడా వాళ్ళ ఇల్లు ముట్టడికి వెళ్ళినాయి. సో ఖచ్చితంగా కానీ కేసు తీసుకొని కిరణ్ రాయల్ అనే అతను అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము ఎవరైతే మిగిలిన మహిళలు ఉన్నారో, మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నాను సార్, మిగిలిన మహిళలు కూడా బయటకు రండి. మిగిలిన మహిళలు కూడా బయటకు వస్తే, ఎవరైతే ఇతను బాధితులు ఉన్నారో వాళ్ళు బయటకు వస్తే, మిగిలిన మహిళలు కూడా బయటకు వస్తే ఖచ్చితంగా అతని మీద కేసు నమోదైద్ది. రాకపోతే ఇంకా చాలా మంది మోసం చేస్తాడు, నన్ను ఏం చేయలేదు కదా, ఏదో 2 రోజులు టీవీలో వచ్చింది తర్వాత నన్ను ఏం చేయలేరని చెప్పి మళ్ళీ ఇంకోళ్ళు కూడా మోసం చేస్తాడు. అది జరగకుండా ఉండాలంటే ఎవరైతే ఇతని వల్ల నష్టపోయారో, ఇతని వల్ల లైంగికంగా వేధింపులకు గురయ్యారో, ఇతను నమ్మించి మోసం చేశాడో ఆ మహిళలందరూ ఖచ్చితంగా బయటకు రావాలి. వస్తే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. నిన్న ఈ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత తొలుత ఏదో నేను డబ్బులు ఇచ్చాను, ఆయన డబ్బులు ఎగ్గొట్టారు అని ఆమె అంటుంటే, లేదు నేను బాండ్లు చెక్కులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను ఈయన చెప్తూ ఉంటే ఇదంతా సరే, ఏదో వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్, ఏదో డబ్బులు ఇచ్చుకున్నారు అనే వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆందోళనకరంగా అనిపించింది అంటే ఆడియోలు చూస్తే, వరుస ఆడియోలు 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో బయటకు వచ్చాయి. ఆ ఆడియోలో ఒక మహిళని అంత బహిరంగంగా నిన్ను చంపేసి 40 రోజుల్లో బెయిల్ మీద రాగలుగుతా నేనంటే ఏమనుకుంటున్నావు అని మాట్లాడుతున్నారు. ఆమె తల్లిని, వాళ్ళ ఇంటి కుటుంబాన్ని పచ్చి బూతులండి వెంకటరెడ్డి గారు ఇంత దారుణంగా తిడుతూ, ఒక పార్టీకి ఇంకా ఒక నియోజకవర్గానికి లీడర్ గా పెట్టారు ఆయన్ని అంటే సిగ్గుపడాల్సింది కిరణ్ రాయల్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలి, జనసేన పార్టీ సిగ్గుపడాలి. హోంమంత్రిగా ఉండి కూడా అలాంటి ఆడియో బయటకు వస్తే ఒక మహిళను పబ్లిక్ గా నేను చంపేసి 40 రోజుల్లో మళ్ళీ బెయిల్ మీద వస్తా, ఏం చేయగలుగుతామని పచ్చి బూతులు తిడుతూ ఉంటే, వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటే, ఈమె లకారాలతో తిడుతూ ఉంటే హోంమంత్రి కూడా స్పందించలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇంకా దీన్ని ఏమనాలి సార్? మీరు 8 నెలలుగా చూస్తా ఉన్నారు, 8 నెలలుగా ఇలాంటి ఈ రోజు రాష్ట్రంలో కిరణ్ రాయలకు సంబంధించినటువంటి అంశాలు లాంటివి తెలుగుదేశం జనసేన నుంచి అనేక సందర్భాల్లో మనకు బయటకు వచ్చినాయి. జానీ మాస్టర్ అవ్వచ్చు, లేదంటే సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆదిమూలం అనేటువంటి ఎమ్మెల్యే అంశం కూడా బయటకు వచ్చింది. దాని తర్వాత మీరు చూస్తా ఉంటే ఇది శృతి మించిపోయి అధికారుల దగ్గర కూడా వెళ్ళిపోయింది సార్.
నిన్న మీరు చూస్తుంటారు, ఒక సిఐ డైరెక్ట్ గా మహిళలను రమ్మని అడుగుతున్నాడు. ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి ఏదో బంధువులకు సంబంధించినటువంటి గొడవ ఆమె వెళ్తే డైరెక్ట్ గా నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు ఆమె. నిన్న ఒక విఆర్ఓ పెన్షన్ విఆర్ఓ నీ కూతురు పంపించని అడుగుతున్నాడు. మరి అసలు ఎలా రాష్ట్రంలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుందో. నిన్న ఈ రోజు పత్రికలో చూసుకుంటే సార్ 3 వార్తలు, కిరణ్ రాయల్ ఒక వార్త కాకుండా మిగిలిన 3 వార్తల్లో ఒక అతనే ఉపాధ్యాయుడు ఏదైతే ఒక 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ చదివేటటువంటి అమ్మాయికి అర్ధరాత్రి అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం, కీచక ఉపాధ్యాయుడు ఒకటి. రెండోది ఒక సిఐ, మడకసిరకు సంబంధించినటువంటి సిఐ ఏదైతే మహిళను రమ్మంటే ఆమె వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ చేసిన అంశం. మూడోది విఆర్ఓ నీ కూతురుని పంపించని డైరెక్ట్ గా అడుగుతున్నాడు. కిరణ్ రాయల్ 4వ అంశం. ఈ రోజు పత్రికలోనే 4 అంశాలు మన ప్రధాన పత్రికలో చూస్తే దొరుకుతాయి. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నా హోంమంత్రి గారు లేరు రాష్ట్రంలో, నడుపుతున్న మొత్తం నారా లోకేష్. హోంమంత్రి డమ్మీ అనేది అందరికీ తెలుసు. సో ఇవన్నీ నారా లోకేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరందరూ సిగ్గుతో తలదించుకోవాలి, మనం తలదించుకోవాలి సార్. వాళ్ళు ఎందుకు దించుకుంటారు? జనసేన వాళ్ళు సిగ్గుతో ఎందుకు తలదించుకుంటారు? పవన్ కళ్యాణ్ ఎందుకు తలదించుకుంటాడు? సారీ చెప్పమంటాడు సార్, అవసరమైతే సారీ చెప్పేసి అయిపోయింది అంటాడు. ఆయన భాషలో అంతే కదా. లేదంటే 2 బెత్తం దెబ్బలు కొట్టించుకో అయిపోయింది, కేసులు కూడా ఏం అవసరం లేదు అంటాడు. ఆయన దృష్టిలో చూసాం కదా, మన ఆరుగురు చనిపోతేనే ఆయన సారీ చెప్పమన్నాడు. సారీ చెప్తే సరిపోయింది అన్నాడు. అది కాదు, జానీ మాస్టర్ మీద వెంటనే చర్యలు తీసుకున్నారు వెంకటరెడ్డి గారు. జానీ మాస్టర్ తో మాకు సంబంధం లేదు అంటే ఆయన ముస్లిం కదా సార్, ఆయన మైనార్టీ కదా. వీళ్ళేమో సేమ్ పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ కదా, ఇతను కిరణ్ రాయల్ అనే అతను. ఆయన కమ్యూనిటీ వాళ్ళ మీద ఎందుకు తీసుకుంటాడు? నిన్నంగా ఆయన కులాన్ని కూడా వెనకేసుకుంటున్నాడు. ఆయన ఇన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇట్లా మహిళలను చీట్ చేసి ఆమె పాపకు ₹1,00,00,000 పైగా డబ్బులు ఇచ్చి నీ కారు కొనిచ్చాను అని చెప్తుంటే ఆమెకి ఎంత కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి ఆమెను పచ్చి బూతులు తిట్టడం, చంపేస్తానని బెదిరిస్తూ ఉన్నారంటే ఇలాంటి వాళ్ళని ఇంతకాలం అంటే 24 గంటల తర్వాత కూడా ఇంకా పార్టీలో పెట్టుకున్నారంటే నిజంగానే మన డిప్యూటీ సీఎం గారు సిగ్గుపడాలి, పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు నేను ఇందాక మనం ఇంట్రడక్షన్ లో మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా సగం. నిజంగా పవన్ కళ్యాణ్ జనసేన మహిళలు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు కిరణ్ రాయల్ మీద, పవన్ కళ్యాణ్ గారు దాని మీద విచారం చేసి యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకోసారి కిరణ్ రాయల్ అనే అతను ఉండేవాడా, చేయగలిగేవాడు ఇట్లాంటివన్నీ? సో మరి వాళ్ళ నాయకుడు వదిలేసినప్పుడు ఎవరెళ్ళి కంప్లైంట్ చేసుకున్నా నాయకుడు వదిలేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మన ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ నేను తప్పు చేశాను సార్, మా నాయకుడు దండించాడు అనుకోండి నన్ను, నేను జాగ్రత్తగా ఉంటా కదా. అదే పట్టించుకోలేదు అనుకోండి, ఏమైంది, మన నాయకుడే పట్టించుకోవట్లేదని మనం ఇంకెక్కువ చేస్తాం కదా. సో జనరల్ సైకాలజీ ప్రకారం కిరణ్ రాయల్ వాళ్ళ నాయకుడు ఏమంటలేదు కాబట్టి నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నాడు. సో అతను ఎంకరేజ్ చేస్తున్నాడు మహిళలను. మనం ఏమన్నా కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్. రోజా గారిని అసభ్యకర రీతిలో అనేక సార్లు ఇదే కిరణ్ రాయల్ మాట్లాడితే మరి పవన్ కళ్యాణ్ అతనికి నిజంగా సిగ్గు, శరం, నీతి అనేది ఒక 1% అన్నా ఉంటే, అరే మహిళ మనం అలా మాట్లాడకూడదు, మీరు ఇంకోసారి అలాంటివి చేయొద్దని చెప్తారు కదా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కిరాకార్పి, ఆ కిరాకార్పి ఇదే రోజా గారి మీద అసభ్యకరంగా మాట్లాడితే, రోజా గారి కొవ్వు తిరుమల లడ్డులో కలిపారని చెప్పి నీచంగా మాట్లాడితే ఎంకరేజ్ చేశారు వాళ్ళు. తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ మీడియా పదే చూపించింది ఎంకరేజ్ చేస్తా. వాళ్ళు సపోర్ట్ చేస్తారు అట్లాంటివన్నీ. ఇప్పుడు రాజకీయ నాయకులు అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడటము, ఎంకరేజ్ చేయడం పొలిటికల్ పార్టీలు ఒకే వెంకటరెడ్డి గారు. ప్రధాన మీడియా ఛానళ్ళు మేము ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికే పుట్టాము, మేము అత్యంత ఉత్తములం అని చెప్పుకునే మీడియా ఛానల్లో ఆ కిరాక్ కార్పే అనేది ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే అప్పుడు లైవ్ ఇస్తారు. ఇంతకు మించే దౌర్భాగ్యం ఉంటుంది. అతను మాట్లాడితే అన్ని పచ్చి బూతులు, ఆడవాళ్ళని ఇష్టానుసారం తిట్టడం, ఎంత నోటికి వస్తే అంత మాట మాట్లాడటం. మళ్ళీ వీళ్ళు మాత్రం సమాజానికి నీతులు చెప్తుంటారు. అసలు కనీసం అతనికి లైవ్ అర్హత ఉందా అండి కిరాకార్పికి? కానీ ప్రధాన టీవీ ఛానళ్ళు లైవ్ ఇస్తూ ఉంటాయి, చూస్తూ ఉండాలి అందరూ. అదే సార్ దౌర్భాగ్యం ఈరోజు ఏంటంటే ఆ మీడియా ఛానల్స్ ఇప్పుడు ఇంత రకాలుగా ఆ అమ్మాయిని బెదిరిస్తే తప్పు ఇలా బెదిరియటం అని చెప్పి ఎందుకు ఆ మీడియా ఛానల్స్ కనీసం ఖండించలే? ఇంకా మీకు ఆ టీవీ5 ఏబిఎన్ లాంటి ఛానల్ ఇప్పుడు కూర్చోబెట్టి కిరణ్ రాయల్ని ఇతను చాలా నీతిమంతుడని, అసలు ఇతను అంత ఉద్ధారకుడు ఇంకోటి లేరని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తున్నారు. ఇంకా అంటే ఒక మహిళలను మోసం చేసి ఆ మహిళలను చంపేస్తానని చెప్పి పచ్చి బూతులు తిడతా ఆడియో కాల్స్ లో మాట్లాడినాక నేను ఇంటికి వచ్చి నేను చంపేస్తా అంటే ఓపెన్ గా చెప్తుంటే ఆ ఛానల్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంక ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంటుంది సార్? ఇట్లాంటి ఎవరైతే నీచులు, కిరాతకులు, లేదంటే మీరు అన్నట్టు ఇట్లాంటి అమ్మాయిలందరినీ లోపరుచుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే కదా మీడియా కూడా.
ఉదయము రేపు పొద్దున వాళ్ళ దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఉదయము ఇప్పుడు బాగానే ఉంటది, రేపు పొద్దున వాళ్ళ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ. అది ఉదయము వెంకటరెడ్డి గారు జనసేన పార్టీకి అనుకూలమని పేరున్న ఒక టీవీ ఛానల్ చర్చలో ఒక వైసీపీ ప్రతినిధి ఈ అంశాన్ని ప్రస్తావించారు. మీరు కిరణ్ రాయల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఆయన చెప్పిన సమాధానం, యాంకర్ ఏం వైసీపీలో లేరా ఇలాంటి వాళ్ళు అన్నారు. దానికి తేడా ఏంటి, దానికి దీనికని చూస్తే ఇప్పుడు అవతల వాళ్ళకి ఇష్టమయ్యే ఆడవాళ్ళ ఆ అమ్మాయికి ఇష్టమయ్యి ఇతడికి ఇష్టమయ్యి ఎవరైనా ఇద్దరి మధ్య కన్సెన్సువల్ గా పరస్పర అంగీకారంతో ఒక ఎఫ్ఐఆర్ ఉందంటే దాంట్లో ఎవరు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు. కానీ ఇది అలాంటిది కాదు. ఆమె నన్ను ఇతను డబ్బులు తీసుకొని మోసం చేశాడు, వేధించాడు అని ఆమె చెప్తోంది. పైగా ఇతను ఫోన్ కాల్లోనే నిన్ను చంపేస్తా అని పచ్చి బూతులు తిడుతున్నారు. 40 రోజులు బెయిల్ మీద వస్తా అంటున్నాడు. ఎంత ధైర్యమో చట్టం అంటే, ఎంత చిన్న చూపు చూడండి. ఏ కోర్టు కూడా 40 రోజులు మించి నన్ను లోపల పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి దీనికి పోలుస్తున్నారు మీడియా. ఎక్కడో ఎప్పుడో జరిగిందని. దాంట్లో వైసీపీ వాళ్ళు కొన్ని ఆడియోలో అప్పట్లో వచ్చాయి. కానీ వాళ్ళు ఎవరు ఇట్లా రాకపోతే చంపేస్తాం, నరికేస్తాం, మాకు అధికారం ఉందని ఇట్లా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి ఆ రోజు వచ్చినటువంటి ఆడియోలు అని అంటే దాని మీద ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎన్ని ఫేక్ ఆడియోలు. ఎందుకంటే నిజంగా అవతల ఎవరన్నా మేము ఇబ్బంది పెట్టాం ఇంకొకరితో మాట్లాడి ఉండుంటే వాళ్ళు కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది. అంటే అది లేదు అక్కడ. అవతల వాళ్ళు ఎవరు లేరు. దాని వాయిస్ మనం మార్ఫింగ్ చేయొచ్చు ఈజీగా. ఏదైతే వాయిస్ ని మనం ఫోటోలు మార్పింగ్ చేస్తాం, వాయిస్ ని మిమిక్రీ ఎవరైనా చేస్తారు. ఈ రోజు ఒక్కొక్కరు 100 మంది 100 మిమిక్రీలు చేసేవాళ్ళు ఈ రోజు 100 మంది ఉన్నారు అక్కడ. సో దాంతో వచ్చినటువంటి అనేది మనకు అనేక సందర్భాల్లో కనపడింది. ఇక్కడ డైరెక్ట్ గా మహిళ ఈ రోజు ఛానల్స్ లో కూర్చొని పాప ఆమె బాధపడు ఆమె నన్ను చంపేస్తానని చెప్పి మీడియాకి ఎక్కినాక కూడా ఇంకా ఈ రోజు ఎంత దరిద్రంగా కొన్ని మీడియా ఛానల్స్ కిరణ్ రాయల్కి మద్దతు ఇస్తున్నారంటే రేపొద్దున ఇంకా వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు అనేది దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు సార్. అంటే ఇట్లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చే ఛానల్స్ అని అంటే రేపొద్దున ఆ ఛానల్లో పనిచేసే యాంకర్లు కూడా రేపొద్దున ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఛానల్లో మహిళా యాంకర్లు కూడా పనిచేస్తున్నారు కదా. మీ యాజమాన్యాలు ఎలాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తున్నాయి అనేది ఒకసారి గమనించాలి మీరు కూడా. లేదంటే రేపొద్దున మీ దాకా కూడా వస్తుంది ఇట్లాంటివన్నీ. వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? సో రేపొద్దున అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి ఆ ఛానల్స్, ఎంకరేజ్ చేస్తున్నాయి మహిళల్ని వేధించే వాళ్ళని. ఎస్ మీరు వేధించండి ఇంకని చెప్పి సపోర్ట్ గా మాట్లాడుతున్నాయి. సపోర్ట్ గా మాట్లాడి అతనికి అండగా నిలబడుతున్నాయి ఆ ఛానల్లో. నిలబడినప్పుడు ఖచ్చితంగా రేపొద్దున అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రామ్నాథ్ గారు, ఏపీలో మహిళా కమిషన్ ని కూడా నియమించలేదు. అంటే మహిళల పట్ల ప్రభుత్వం కూడా ఎంత ఉదాసీనంగా ఉంది అన్న వ్యవహారం కూడా అక్కడ కూడా కనపడుతుంది. లేరనుకుంటా కదా ఇప్పటికి కూడా మహిళా కమిషనర్ లేదు, నియమించలేదు. 8 నెలలు అవుతుంది మహిళా కమిషన్ నియమించాలి. ఎందుకంటే దాదాపు 8 నెలలు అయింది. ఇప్పటి వరకు మహిళా కమిషన్ నియమించే పరిస్థితి లేదు. ఎందుకు సార్? ఉన్న మహిళా హోంమంత్రి ఉంది. మహిళా హోంమంత్రి ఉన్నా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి మహిళలకు ఒకసారి కనపడుతుంది కదా. మహిళా హోంమంత్రి ఉంటేనే ఈరోజు దిక్కు దిగలేదు. మహిళా కమిషన్ ఒకవేళ నియమించినా కూడా మహిళా కమిషన్ ఏముంటది? అది కూడా మాట్లాడటానికి ఏముండదు కదా. వీళ్ళు చెప్పినట్టే వినాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళ ఛానల్ చూపిస్తే చూపిస్తానటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటి ఒక వార్త సార్, దీనికి నేను లింక్ చేసి చెప్తా. ఎందుకంటే నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఏదైతే పెద్దిరెడ్డి గారికి సంబంధించి అక్కడ లోకల్ రిపోర్టరు వెళ్తుంటే అక్కడ మన కలెక్టర్ అడ్డుకున్నారు. కలెక్టర్ ఎస్పీ అడ్డుకొని ఫోన్ ఏదో తీసుకున్నారు. తీసుకున్నాక వాళ్ళు మెయిన్ లో వేశారు. అంటే వాళ్ళంతా కూడా మేము చూస్తామని చెప్పి. అంటే మీడియా కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. ఆఖరికి ఎస్పీలని కలెక్టర్ని వాళ్ళ ఎమ్మెల్యేలని బెదిరించే స్థాయికే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వెళ్ళిపోయింది. అంటే ఇంకెవరికి రక్షణ ఉంటది? అంటే ఆఖరికి లోకల్లో ఉన్న చిన్న విలేకరు చెప్పినట్టు కూడా ఎమ్మెల్యే మంత్రులు ఎస్పీలు పనిచేయకపోతే ఎస్పీలు కలెక్టర్లు వాళ్ళు అంతు చూస్తామని మెయిన్ పత్రికలోనే రాశారు. రాసినప్పుడు మరి ఎన్ని చిన్న వార్తలే కదా సార్ వాస్తవం కంపేర్ చేస్తే. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అక్కడ అంటానికి మనం దీన్ని ఎగ్జాంపుల్ గా చూడాలి. సో మహిళా కమిషన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మహిళా హోంమంత్రి ఉండి ఏం చేస్తున్నారు? రేపొద్దున అదే పరిస్థితి.